ఎట్టకేలకు స్పిరిట్ విలన్స్ పోస్టర్ ని రిలీజ్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. గ్లామర్ నే విలనిజాన్ని చూపించేటువంటి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తున్న వంగ. ఇంతకీ ప్రభాస్ ఢీకొనే ఈ గ్లామర్ బ్యూటీ ఎవరు? మరి కొరియన్ యాక్టర్ డాంగ్ లీ క్యారెక్టర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకవైపు ఫౌజీ షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు స్పిరిట్ కల్కి 2 సినిమాలకి రెడీ అవుతున్నారు. ఇందులో మెయిన్ గా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రాబోతున్నటువంటి స్పిరిట్ అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నటువంటి ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. మూవీ అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ టైంలోనే మెయిన్గా ప్రభాస్కి విలన్గా ఎవరు కనిపించనున్నారనే విషయంపైనే భారీ అంచనాలు మరియు ఆ విలన్ ఎవరు అనేది హాట్ టాపిక్గా మారింది. అయితే లేటెస్ట్గా స్పిరిట్ మేకర్స్ రిలీజ్ చేసినటువంటి విలన్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై హైప్ను మరింత పెంచింది. ఈ సినిమాలో మెయిన్ విలన్గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ వివేక్ ఓబ్రాయ్ యాక్ట్ చేస్తున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేశారు మేకర్స్. పోస్టర్లో నోటిలో సిగరెట్తో ఇంటెన్స్ అండ్ స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నారు వివేక్ ఓబ్రాయ్ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అయితే అదే పోస్టర్లో వివేక్ ఓబ్రాయ్ పక్కన కనిపించిన ఓ లేడీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని సీరియస్ లుక్తో కనిపించినటువంటి ఆ భామ ఎవరు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె పేరు ఐశ్వర్య దేశాయ్. ఐశ్వర్య దేశాయ్ భారత్కి చెందినటువంటి అమెరికన్ యాక్ట్రెస్. మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఈమె 2017లో జీనా ఇసికా నామ్ హై సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. తర్వాత గల్లీ బాయ్ సినిమాలో కూడా నిక్కీ నరైన్ అనేటువంటి గ్లామర్ రోల్లో కనిపించింది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చినటువంటి ఈ సినిమా నుండి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా ర్యాట్ ఇన్ ది కిచెన్ అనేటువంటి ఒక షార్ట్ ఫిల్మ్తో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మేరీల్యాండ్ యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందినటువంటి ఐశ్వర్య గ్లామర్తో పాటు యాక్టింగ్లోనూ తన ప్రతిభను చూపించుకుంటుంది. ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్తో తెలుగు ప్రేక్షకులను పరిచయం అవుతుంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం స్పిరిట్లో ఐశ్వర్య దేశాయ్ లేడీ విలన్గా కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. వివేక్ ఓబ్రాయ్కి జోడీగా బోల్డ్ నెగిటివ్ షేడ్స్తో కూడినటువంటి క్యారెక్టర్లో ఆమె కనిపించనుందట. డైరెక్టర్ సందీప్ రెడ్డి ఐశ్వర్య క్యారెక్టర్ను చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో యాక్ట్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాబట్టి ప్రభాస్ క్యారెక్టర్కి ధీటుగా నిలిచేటువంటి విధంగా విలన్ క్యారెక్టర్ను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తుంది. హీరోయిన్గా తృప్తి డిమ్రిని యాక్ట్ చేస్తుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. టీ సిరీస్ అండ్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ సినిమా నిర్మితమవుతుంది. మేకర్స్ అనౌన్స్మెంట్ ప్రకారం స్పిరిట్ ను 2027 మార్చ్ 5న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే స్టార్ స్టడెడ్ క్యాస్ట్ తో ఉన్నటువంటి ఈ సినిమాలో ఐశ్వర్య దేశాయ్ ఎంట్రీ మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. కేవలం ఒక్క పోస్టర్ తోనే ఆమె సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ప్రభాస్ సందీప్ వంగ కాంబోలో వస్తున్నటువంటి ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్లో ఐశ్వర్య దేశాయ్ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో చూడాలంటే రిలీజ్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ఫస్ట్ లుక్కి ట్రెమెండరస్ రెస్పాన్స్ వచ్చింది. స్పిరిట్ అనేది ఒక కాప్ డ్రామా అని కూడా సందీప్ రెడ్డి వంగ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే పోలీస్ స్టోరీతో మాఫియా బ్యాక్డ్రాప్ జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో ప్రభాస్ కనిపించనున్నారు. ఆయనకి ధీటుగా నిలబడేటువంటి పవర్ఫుల్ విలన్ను సందీప్ రెడ్డి వంగ లేటెస్ట్గా పరిచయం చేశారు. స్పిరిట్ మూవీలో వివేక్ ఓబ్రాయ్ ఒక పవర్ఫుల్ క్రూయల్ రోల్లో కనిపించబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో వివేక్ ఓబ్రాయ్ ఇంతకు ముందు ఎన్నడూ చూడని లుక్లో చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. చేతిలో కత్తి పట్టుకొని నోట్లో సిగరెట్ పెట్టుకొని ఉన్నారు. ఆయనతో పాటుగా ఇండియన్ అమెరికన్ యాక్ట్రెస్ ఐశ్వర్య దేశాయ్ కూడా ఈ పోస్టర్లో చూడొచ్చు. 2002లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో కంపెనీ సినిమాతో వివేక్ ఓబ్రాయ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. రక్త చరిత్ర సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం అయ్యాడు. పరిటాల రవి బయోపిక్గా రూపొందించినటువంటి ఈ పొలిటికల్ డ్రామాలో తన ఇంటెన్స్ యాక్షన్తో ఆకట్టుకున్నారు. క్యారెక్టర్ నచ్చితే నెగిటివ్ రోల్స్ కూడా చేయడానికి కూడా రెడీ అవుతున్న వివేక్ వినయ విజయ రామ సినిమాలో కూడా విలన్గా కనిపించారు. ఇప్పుడు స్పిరిట్లో మరోసారి ఈ మూవీలో విలన్గా కనిపించబోతున్నారని కూడా తెలుస్తుంది. అయితే నిజానికి స్పిరిట్ సినిమా కొరియన్ యాక్టర్ డాంగ్ లీ విలన్గా కనిపిస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు వివేక్ ఓబ్రాయ్ను మెయిన్ విలన్గా ప్రకటించారు. చీకటి రహస్యాలను గుర్తుంచుకునే నీడలు, కళ్ళలో పాతిపెట్టబడిన రహస్యం అంటూ వివేక్ పోస్ట్ పెట్టాడు. స్పిరిట్ సినిమాని టీ సిరీస్ అండ్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్ అండ్ కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ సంయుక్తంగా ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. 2027 మార్చ్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9 భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయినట్లు కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చినటువంటి ప్రతి న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూనే ఉంది.
గతంలో వచ్చినటువంటి ప్రభాస్ అండ్ తృప్తి డిమ్రి పిక్ ఒకటి అది సోషల్ మీడియాలో ఒక ఊపేస్తుందని చెప్పొచ్చు. ఆ ఒక్క పోస్టర్ తోటే చాలా రకాలైనటువంటి మీమ్స్ కానీ లేకపోతే రకరకాలైనటువంటి యాక్టర్స్ని దాంట్లో ఏఐలో క్రియేట్ చేసి ఆ పోస్టర్ని చేశాడు. అంటే దాంట్లో ప్రభాస్ ఒంటి నిండా గాయాలు అండ్ దాని తర్వాత చేతిలో మందు బాటిల్, నోట్లో సిగరెట్ వెలిగిస్తున్నటువంటి తృప్తి డిమ్రిని చూసి ఎంత మొండిగా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్కి ఒక భార్య ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఒక బోల్డ్ లవ్గా ఉన్న ఆ క్యారెక్టర్ని చూపించేటువంటి విధంగా ఆ పోస్టర్ని రిలీజ్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. గతంలో అంతకుముందు రిలీజ్ చేసినటువంటి ఓన్లీ ఆడియో సింగిల్ కూడా ఒక్క ఆడియోతోటే సోషల్ మీడియాను ఒక ఊపేశాడు. ఆ ఆడియోతోటి చాలా రకాలైనటువంటి ఏఐ వీడియోలు క్రియేట్ అయ్యాయి. దాన్ని ఎలా రాబోతున్నాడు, ఎలా తీయబోతున్నాడు అని కూడా ఆ ఓన్లీ ఆడియోని వీడియో రూపంగా కూడా వాళ్ళు కంప్లీట్గా ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది. అంటే సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి ఈ సినిమాని డెఫినెట్గా ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే యానిమల్, దాని తర్వాత అంతకుముందు అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ఇలాంటి సినిమాలు తీసినటువంటి సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ లాంటి ఒక కటౌట్ తోటి ఎలా డైరెక్ట్ చేయబోతున్నాడు సినిమా అన్నదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అందుకోసమనే ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా మేజర్గా ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ లేడీ విలన్ని ఎందుకు చూపిస్తున్నారు అని కూడా తెలియవచ్చు. అంటే దాంట్లో మేబీ గతంలో చూస్తే లేడీ విలన్స్ ఎప్పుడైనా కానీ కొంచెం అంటే రగ్గుడ్ లుక్లో లేకపోతే కంప్లీట్గా అంటే బ్లాక్ సాయిల్ ఇలాంటి ఫేస్కు మొత్తం పూసుకొని ఇలాంటి లుక్స్ అయితే చాలా మనం చూసాం. బట్ కాకపోతే ఇందులో రిలీజ్ చేసినటువంటి లుక్లో కంప్లీట్గా హీరోయిన్కి డామినేట్ చేస్తూ కూడా అంత గ్లామర్ షోని విలనిజాన్ని చూపించడంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి పెట్టింది పేరు. ఎందుకంటే యానిమల్లో తృప్తి డిమ్రిని సేమ్ టైం విలన్గానే ఫస్ట్ పరిచయం చేశాడు. దాని తర్వాత ఆవిడ కొంచెం ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ క్లియర్గా కొంచెం ముందుకు వచ్చింది కాబట్టి కొంచెం ఒక ఇంటెన్స్ లుక్లో అయితే ఉంది కాబట్టి క్లియర్ అయిపోయింది అనమాట. అందుకనే ఇప్పుడు ఈ లుక్లో కూడా సో ఇప్పుడు ఉన్నటువంటి ఐశ్వర్య దేశాన్ని కూడా ఎలా ప్రజెంట్ చేస్తాడన్నది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఇంత స్టైలిష్ విలన్ని నిజంగా ఇప్పటి వరకు మనం చూడలేదేమో. స్పెట్స్ పెట్టుకొని ఆ గ్లామర్ తోటి ఎక్కడ కూడా విలన్ అన్న కాదు, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక మోడల్ లాగా కూడా ఆ విలన్ క్యారెక్టర్ చూపించున్నాడు. ఈవిడ చాలా క్రూయల్ క్యారెక్టర్ కూడా ప్లే చేస్తున్నట. అంటే వివేక్ ఒబ్రాయ్ అండ్ ఇక్కడ ఐశ్వర్య దేశాయ్ ఇద్దరు కూడా మేబీ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఈ టైప్ ఆఫ్ అంటే ఒక మేల్ అండ్ ఫీమేల్ కలిసి విలనిజాన్ని చూపిస్తే ఎలా ఉంటుందో అలాంటి ఒక క్యారెక్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సో అందుకోసమనే సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇక డాంగ్లీ విషయానికి వచ్చినట్లయితే డాంగ్లీ కూడా ఆల్రెడీ సినిమాలో ఎప్పటి నుంచో విలన్గా కనిపిస్తారన్న టాక్ కూడా ఉంది. అయితే దీంట్లో విలన్గా కనిపిస్తారని కంటే మేజర్గా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యామియోనే ప్లే చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. మరి అది మాఫియా డాన్గానా లేకపోతే ఇంకేస్ ఏదైనా పాజిటివ్ క్యారెక్టరా లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఓవరాల్గా మాత్రం క్యారెక్టర్ ఉంటుంది. కానీ విలన్గా ఇంకా ఇప్పుడు వివేక్ ఒబ్రాయ్కే బాసా లేకపోతే వివేక్ ఒబ్రాయ్ మెయిన్ విలన్ అనేది తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో ఎప్పటి నుంచో సినిమాని చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి సినిమాని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే గతంలో రిలీజ్ అయినటువంటి అన్ని సినిమాలు కూడా కొంచెం డిసప్పాయింట్ చేసినాయి. ప్రభాస్ సినిమాలు లేటెస్ట్గా వచ్చినటువంటి రాజాసాబ్ కూడా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తోటి కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇక దాని తర్వాత ఆశలన్నీ కూడా సలార్ 2 అండ్ కల్కి 2 ఇక స్పిరిట్ మీదనే పెట్టుకున్నారు. కాబట్టి ఆబ్వియస్గా ఈ సినిమా మీద అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే ఆ సినిమాలన్నీ కూడా సీక్వెల్స్. ఇప్పుడు కల్కి 2 కావచ్చు అండ్ దాని తర్వాత సలార్ 2 కావచ్చు, ఇవన్నీ కంటిన్యూటీ ఫిలిమ్స్. కానీ ఇక్కడ స్పిరిట్నే ఎంత కొత్తగా చూపిస్తారన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్. అందుకోసమనే ఈ సినిమాని మేజర్గా ఇప్పుడున్నటువంటి జనరేషన్ మొత్తం కూడా ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తుంది. అంటే సందీప్ లాంటి ఒక మోస్ట్ వైలెన్స్ డైరెక్టర్ డైరెక్షన్లో ప్రభాస్ లాంటి ఒక కటౌట్ తోటి, అది కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా ప్లే చేయనటువంటి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో ఎలా చూపించబోతున్నాడు అన్నదే ఇక్కడ ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసేటువంటి విషయం. దానికి తోడే ఒక్కొక్క పోస్టర్ బయటకు వస్తుంటే నిజంగా ఇంటెన్స్ లుక్లో అటు వివేక్ ఒబ్రాయ్ కావచ్చు, ఐశ్వర్య దేశాయ్ కావచ్చు, వాళ్ళిద్దరూ ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరు విలన్గా యాక్ట్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత తృప్తి డిమ్రి కూడా ఎంత మొండి పోలీస్ ఆఫీసర్ అయినా అంత సపోర్ట్ చేసేటువంటి ఒక వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్. ఇలాంటి ఒక ఇంటెన్స్ డ్రామా అండ్ దాని తర్వాత ప్రకాష్ రాజ్ లాంటి ఒక పవర్ఫుల్ యాక్టర్ వీటన్నిటితో కూడా యాక్ట్ చేస్తున్నట్లయితే మంచి ఒక స్టోరీని, ఒక మోస్ట్ వైలెంట్ స్టోరీని డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ప్రభాస్కి తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి ఆర్ మమ్ముటి ఇద్దరు కూడా ఎవరో ఒకరు ప్లే చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉందట. ఎందుకు అనంటే దాంట్లో ప్రభాసే ఇంత మొండిగా ఉంటే వాళ్ళ తండ్రి ఇంకెంత మొండిగా ఉన్నాడు అనేటువంటి చూపించేటువంటి ఒక క్యారెక్టర్ కాబట్టి ఆ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకనే చూడాలి. మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. మేబీ మెగాస్టార్, తెలుగు మెగాస్టార్ అనా లేకపోతే మలయాళం మెగాస్టార్ ఎవరో ఒకరు ఈ సినిమాలో యాక్ట్ చేసేటువంటి సిచ్యువేషన్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో చూడాలి. మరి మేబీ సందీప్ రెడ్డి వంగ ఆబ్వియస్లీ ఎవరినైనా కన్విన్స్ చేయగలటువంటి డైరెక్టర్ అండ్ డైరెక్షన్ కూడా చాలా కొత్తగా ఇంటెన్స్ తోటి ఉంటుంది. కాబట్టి మేబీ రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్కే సందీప్ డైరెక్షన్ అంటే అంత బాగా నచ్చుతుంది ఈ టైంలో. సో చూడాలి. మరి ఇన్ కేస్ సందీప్ మూవీ కనుక స్పిరిట్ కనుక ఇంకొంచెం ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మాత్రం రికార్డులు తిరగరాస్తనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఇందులో విలన్ క్యారెక్టర్స్ పోస్టర్ చూశాక మీకేమనిపించింది, మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.